నమస్కారం, శారదా ఫ్యాషన్స్ కి అందరికీ స్వాగతం. మన బ్యూటీ పార్లర్ అండ్ బుటిక్ అండి, కొండపల్లి విజయవాడ దగ్గరలో. నంబర్ వచ్చి స్క్రీన్ మీద ఉందండి. మనం వచ్చేసి ఒక శారీతో అండి కస్టమర్ ఇచ్చారు మనకి. ఓల్డ్ శారీయే, శారీస్ తోటి ఫ్రాక్ రెడీ చేయమన్నారు. ఈ ఫ్రాక్ అయితే ఈ విధంగా రెడీ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి రౌండ్ గా ఇలాగా నెక్ దగ్గర మనం ఇలా కట్ చేసి దీనికి పళ్ళులో వచ్చిన పార్ట్ మనం ఇక్కడ డిజైన్ చేసాము. అలాగే లేస్ ఇచ్చామన్నమాట. కస్టమర్ మనకి ఇలా ఫోటో ఇచ్చారు, ఇలా రెడీ చేయమని. దీని కటింగ్ వీడియో కూడా నెక్స్ట్ చూద్దాం మనము. దీన్ని ఎలా కట్ చేసాము ఏంటి అనేసి. ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఈ విధంగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఫ్రిల్స్ ఎందుకు ఇచ్చామంటే కింద బార్డర్ కట్ అవ్వకుండా ఫ్రిల్స్ ఇచ్చాము. కావాలంటే అంబ్రెల్లా కూడా కుట్టుకోవచ్చు మనము. అలాగే స్లీవ్స్ కూడా ఇది వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇచ్చేసామండి. దీని కటింగ్ వీడియో చూద్దాం రండి. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి మనం వాటర్లో వేసేసండి. లైనింగ్ని బాగా షింక్ చేసేసి బాగా ఐరన్ చేసి 2 ఫోల్డింగ్ చేసామండి. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి శారీ చూద్దాం. చూడండి, ఇదే శారీ, ఇదే కస్టమర్ ఇచ్చారు మనకి. ఈ శారీ తోటి మనం ఫ్రాక్ రెడీ చేయాలి. కుచ్చుల ఫ్రాక్ అనమాట. దీన్ని ఇంకో ఫోల్డ్ చేసాము. ఫోల్డ్ చేసేసిన తర్వాత మన కస్టమర్ వచ్చేసి ఈ స్ట్రైట్ టాప్ ఇచ్చారు. ఈ స్ట్రైట్ టాప్ తోటి మనము ఫ్రాక్ రెడీ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ టు ఆర్మ్ హోల్ కొలిసేద్దాము. ఎంత ఉంది? 20 ఉందండి. 20ని ఆఫ్ చేయండి. 10 వస్తుంది. విడ్త్ తీసుకుంటున్నాను. ఫస్ట్ లెంత్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో హాఫ్ 10 తీసుకున్నా. ఇది విడ్త్ అండి. మన విడ్త్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ లెంత్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసి బాడీ పార్ట్ తీసుకోవాలి. ఎప్పుడైనా హైట్ని బట్టి బాడీ పార్ట్ ఉంటుంది. 14, 14.5, 15 అలాగా మొత్తం లెంత్ తీసుకుందాం మనం. మొత్తం లెంత్ వచ్చేసి మనకి 45 ఉంది. అందులో ఒక 15 ఇంచెస్ మనము బాడీకి తీసుకుంటున్నాము. 15 ఇంచెస్ బాడీకి తీసుకొని ఇలా కొంచెం మనం కరువులా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 15 ఇంచెస్ మనము బాడీ లెంత్ తీసుకుందాం. ఇదన్నమాట బాడీ లెంత్. తర్వాత మిగిలిందంతా కింద ఫ్రాక్కి రెడీ చేద్దాము. ఇది వచ్చేసి లెంత్ అయిపోయింది. అలాగే విడ్త్ కూడా తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ విడ్త్ తీసుకుందాం. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచ్. అలాగే మనకి కొంచెం పైపింగ్ వేస్తాం కదా, పైపింగ్కి ఇంకొక 1/4 ఇంచ్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్. మనము నెక్ డీప్ వచ్చేసి 6 ఉందండి. కాబట్టి కస్టమర్ మనకి కొంచెం డౌన్ అన్నారు, అందుకని నేను 7.5 తీసుకుంటున్నాను. ఇది మన నెక్ డీప్ అయిపోయింది. నెక్ డీప్ అయిపోయిన తర్వాత షోల్డరు. ఈ టాప్ వచ్చేసి రెడీమేడ్ టాప్ లాగా ఉందండి. షోల్డర్ చాలా పెద్దగా ఉంది, అందుకని తగ్గించి పెడుతున్నాను నేను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టాను. ఈ షోల్డర్ కూడా అయిపోయింది. అలాగే ఆర్మ్ డౌన్ 5.5 తీసుకుంటాం కదా, ఎప్పటిలాగానే మనం 5.5 తీసుకొని ఇక్కడ నుంచి 1.5 తీసి రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకొని ఆర్మ్ హోల్ కొలవాలి. మనకి డ్రెస్ ఆర్మ్ హోల్ అది కొలిసేసి చూడాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ కింద నడుము దగ్గర కరువుకి ఇచ్చాను అనమాట షేప్. ఇప్పుడు ఆర్మ్ హోల్ కొలిసి చూద్దాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 8.5 ఉంది. మనకి 8.5 ఎగ్జాక్ట్గా రావాలన్నమాట. 1కి 4 సార్లు కొలవండి. ఆర్మ్ హోల్ కరెక్ట్గా వచ్చిందంటే మనకి ఫ్రాక్ అయినా బ్లౌజ్ అయినా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఆర్మ్ హోల్ సరిపోయింది. ఇక్కడ నడుము దగ్గర ఒక 1/4 ఇంచ్ పైకి క్రాస్గా తీయాలి. ఎందుకంటే డ్రెస్ వేసుకున్నప్పుడు సైడ్లో ఇలాగా ఎలబడకుండా ఉంటుందన్నమాట. నెక్ దగ్గర వచ్చేసి డిజైన్ ఉందంటండి. మళ్ళీ నేను కట్ చేస్తుంటే చెప్పారు మా వర్కర్స్ డిజైన్ ఉందనేసి. ఇక్కడ నెక్ దగ్గర ఈ విధంగా డిజైన్ చేసేసి ఇక్కడ పళ్ళు పాటతోటి డిజైన్ చేస్తామన్నమాట. మొత్తం మీరు అవుట్ఫిట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చూద్దరు కానీ. ఇది డిజైన్, నెక్ డిజైన్. ఒక 5 ఇంచెస్ కిందకి తీసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేసేసాను. ఇక్కడ మనం ప్యాచ్ వేస్తాం. ఇప్పుడు మొత్తం కటింగ్ చేసేసేద్దాము. ఇది ఆర్మ్ రౌండ్ కూడా కటింగ్ అయిపోయింది. నెక్ దగ్గర మనకి ఇష్టం వచ్చినలాగా డిజైన్ చేసుకోవచ్చండి. దీని డిజైన్ ఈ విధంగా వేస్తున్నాం అనమాట. ఇక్కడ కట్ పెట్టేసాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కట్ అయిపోయింది. ఇది బాడీ పార్ట్ అనమాట. బాడీ పార్ట్ మొత్తం 45 ఉంది. అందులో మనం 15 ఇంచెస్ బాడీకి తీసుకున్నాము. మిగతా అదంతా కింద మనము ఫ్రాక్ రెడీ చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ నెక్ దగ్గర మనం ప్యాటర్న్ రెడీ చేస్తున్నాం కదా, దాన్ని డ్రా చేయడానికి ఈ విధంగా పెట్టి రోలర్ తోటి మార్క్ చేద్దాం. చేస్తే కింద పార్ట్లో కూడా మనకి మార్కింగ్ అవుతుంది. ఈ విధంగా దీన్ని బట్టి కరెక్ట్గా కుట్టేసుకోవచ్చు మనము. అలాగే బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా పెట్టేసి, నెక్ డౌన్ తీసుకోలేదండి ఇందాక, ఇప్పుడు నెక్ డౌన్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ కూడా మనకి ఎంత కావాలంటే అంతగా 7.5, 8 మన ఇష్టము. ఇలా డ్రా చేసేసి దీన్ని కూడా రోలర్తో ఇలా విధంగా డ్రా చేసేసేద్దాం. చేసేస్తే మన కింద పార్ట్ కూడా బాగా డ్రా అయిపోతుంది. పైపింగ్ వేసేటప్పుడు చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేద్దాము. శారీ అన్నమాట ఇది.
ఇలా పరుచుకొని చూసుకోవాలి, మనకి ఫ్లవర్స్ ఎటు సైడ్కి వెళ్తున్నాయి ఏంటి అని చూసుకొని పెట్టుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టకూడదు, ఫ్లవర్స్ వచ్చేసి ఇలా పైకి వెళ్తున్నాయి. అందుకని ఇక్కడ ఒక పార్ట్ పెట్టాను. ఇది మొత్తం కట్ చేసేసేద్దాం ఈ విధంగా. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నారనుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బాగా నచ్చితే ఓ లైక్ కూడా చేయండి. మనది ఆఫ్లైన్లోనేనమాట, నా షాప్ అండి. 20 years నుంచి చేస్తున్నాను వర్క్. ఇప్పుడే కొత్తగా ఆన్లైన్లోకి వచ్చాము, కొంచెం సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాము. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, ఎందుకంటే ఈ విధంగా వెళ్తున్నాయండి మనకి అవి కొమ్మలు. అవి చూసేసే వేసుకోవాలండి, లేకపోతే అటు ఇటు అయిపోతాయి. మనం కుట్టినప్పుడు ఇవి పువ్వులు ఆకులు కింద డైరెక్షన్లో వస్తాయి అన్నమాట. అవి మనం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం హ్యాండ్స్ కూడా తీసేసేద్దాము. హ్యాండ్స్కి లైనింగ్ ఫస్ట్ కట్ చేయలేదు కదండి మనము. కొంతమంది హ్యాండ్స్కి లైనింగ్ కావాలంటారు, కొంతమంది వద్దంటారు. ఇది మళ్ళీ మేము ఫోన్ చేసి అడిగి కనుక్కున్నాము ఆవిడని. అంటే గుచ్చుకుంటుంది కదా అక్క, శారీ కొంచెం టిష్యూ టైప్ ఉంది, ఏమంది లైనింగ్ హ్యాండ్స్కి. అందుకు మళ్ళీ హ్యాండ్స్కి లైనింగ్ తీసేస్తున్నాము. హ్యాండ్స్ కూడా ఎలా రెడీ చేస్తామో చూడండి. ఇలా తాళ్ళల్లో ఉంటుందండి, తీసి కట్ చేస్తూ ఉండాలి. ఉదయం నుంచి సాయం దాకా ఒకటే రచ్చలాగా ఉంటుంది, ఒకటే వర్క్ ఉంటుంది, చేస్తూనే ఉంటాం పడేసి. పార్లర్లు ప్లస్ బొటిక్ 2 అండి. నెక్స్ట్ కోర్సు కూడా నేర్పిస్తూ ఉంటాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి హ్యాండ్ ఇక్కడ పెట్టామండి. హ్యాండ్ పెట్టేసి లెంత్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. పైన వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఈ విధంగా గీసేసేయాలి. గీసేసి ఇలా తీసేయాలి హ్యాండ్ కూడా ఎలా తీయాలి ఏంటి మన ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ కటింగ్లో నీట్గా చెప్పానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేసేయండి. ఇది ఖర్చుకు అనమాట. హ్యాండ్ కూడా కట్ అయిపోయింది. ఏ విధంగా తీసేసేయాలి. ఇప్పుడు వచ్చి సెంటర్ చిన్న కట్ పెట్టుకొని హ్యాండ్ కూడా మనం ఒక సైడ్లో లైట్గా కర్వ్ ఇచ్చేయాలి. ఇది మాత్రం కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్కే రావాలండి, ఎందుకంటే ఉగ్గులు అది రాకుండా ఉండడానికి ఫ్రంట్ పార్ట్కే రావాలి. ఇది హ్యాండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేద్దాం. పెట్టేసేసి ఇలా శారీస్ మన దగ్గర బీరువాలు బొచ్చెడు పడి ఉంటాయి కదండి, నార్మల్గా కట్టుకోము. ఇలా ఫ్రాక్స్ లెహంగాస్ ఒకటి కుట్టుకుంటే 4 రోజులు వేసుకొని పడేసేసేయచ్చు. ఇలా రెడీ చేసేసుకోండి. కొత్తగా ఫ్యాబ్రిక్స్ తెచ్చుకొని పెట్టే బదులు ఈ విధంగా చేసుకుంటే బెస్ట్గా వేసేసుకోవచ్చు. హ్యాండ్ పెట్టేటప్పుడు కూడా ఈ ఫ్లవర్స్ ఆకులు కొమ్మలు ఎటు సైడ్కి ఉన్నాయో చూసి ఒకదానిపైన ఒకటి పెట్టి తీయాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా కింద మనము ఫ్రాక్ కింద కుచ్చుళ్ళకి వాడేసేసేద్దామన్నమాట. ఇది గాలికి ఎగిరిపోతుంది. నేర్చుకునే అమ్మాయి అనమాట మన దగ్గర. దీన్ని పట్టుకొని కొంచెం హెల్ప్ చేస్తుంది. చెయ్యి అక్కడ దాకా అందట్లేదు కదండి, అటు సైడ్ నుంచి అమ్మాయి కట్ చేసేస్తుంది. ఇలా బాగా హెల్ప్ చేస్తుంటారు మన దగ్గర ఉండేసి. తిను బ్యూటీ పార్లర్ కోర్సు అలాగే టైలరింగ్ కోర్సు 2 కలిపి నేర్చుకుంటుందండి. 10 నిమిషం ఆయన దాకా ఉంటుంది మన దగ్గరే. మిగతా అమ్మాయిలు వేసి ఓన్లీ టైలరింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారు. వాళ్ళు 3 hours నేర్చుకొసి వెళ్ళిపోతారనమాట. ఇది హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా చుట్టేసేసేద్దాం. ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని మొత్తానికి కింద గేర్కి వాడేసేద్దామండి. కింద ఒక బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ కూడా మనకి ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే మనం కట్ చేసేసేయచ్చు. ప్రతి ఒక్కటి కస్టమర్ సజెషన్ ప్రకారమే మనం వెళ్తూ ఉండాలి. మళ్ళీ వాళ్ళని అడిగాము, ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్లు చేస్తూ ఉంటామండి. ఫోన్లు పక్కన పెట్టుకొని మీకు ఆర్డర్ కావాలా వద్దా అని. వాళ్ళు ఇచ్చినప్పుడు అన్ని డౌట్స్ ఉండవు మాకు, కాకుంటే కట్ చేసేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి అనమాట. 15 inches పక్కకి తీసేసి మిగిలిందంతా మనము పైన బాడీ పెట్టాం కదండి, మొత్తం 45 inches, అందులో 15 inches తీసేసిన తర్వాత మిగిలిందంతా ఈ గేర్కి పెడుతున్నాము. గేర్కి పెట్టి ఈ పై ఫ్యాబ్రిక్ అంతా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసాం. మామూలుగా లెహంగాకైతే ఇది లోపల ఫోల్డ్ చేసేసి బార్డర్ కింద పెడతాము. ఇది ఫ్రాక్ కదా, పెడితే బాగా దిట్టంగా ఇలాగ లావుగా వస్తుంది, అందుకనేసి కట్ చేసేస్తున్నాను. ప్రతి ఒక్కటి కస్టమర్స్ని అడుగుతూనే చేయాలండి. మనము ఎంత చేసినా కూడా చిన్న ఏదో ఒకటి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటుంది. వాళ్ళని ఏ కాడికి సాటిస్ఫాక్షన్ చేసేలాగే మనం చూడాలి. ఇప్పుడు బార్డర్ గురించి కూడా కనుక్కున్నాము, ఆవిడ కావాలనింది, అందుకని బార్డర్ పెడుతున్నాము. కొంతమంది ఇష్టపడరండి బార్డర్, అప్పుడు కట్ చేసేస్తాం. పై ఫ్యాబ్రిక్ అలా ఉంచి కింద బార్డర్ కట్ చేసేస్తాం. 15 inches తీసేసిన తర్వాత ఫైనల్ మనకి ఇది మిగిలిపోతుంది. ఫైనల్గా అవుట్ఫిట్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి మనకి. చూడండి ఎంత బాగుందో. ఇది ఓల్డ్ శారీస్తో ఇంత బాగా డిజైన్ చేసామండి. మీకు కూడా ఇలా డిజైన్ చేయాలనుకుంటే
వీడియో చూసేసి చేసేసుకోండి. ఒకవేళ రాదు అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ ఉందండి, నెంబర్కి మెసేజ్ చేయండి. మంచి మంచి డిజైన్స్ కుట్టేసి పంపిస్తూ ఉంటాను. అలాగే నా శారీ కూడా చూడండి ఒకసారి, నా శారీ ఎలా డిజైన్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ లావెండర్ కలర్ వచ్చేసి మనకు డార్క్ లావెండర్ కలర్లో వీవింగ్ బార్డర్ వచ్చిందండి ఈ శారీకి. ఈ శారీకి మనము ఇలా డిజైన్ చేసుకున్నాను నేను. శారీ ఫస్ట్ శారీ చూద్దామండి, తర్వాత బ్లౌజ్ చూద్దాము. శారీకి కూడా ఈ విధంగా ట్యాజిల్స్ ఇచ్చేసుకున్నానండి నేను. ఈ విధంగా ట్యాజిల్స్ ఇచ్చాను. మామూలుగా కావాలంటే థ్రెడ్ ట్యాజిల్స్ కూడా మనం రెడీ చేస్తాము. ఇవి వచ్చేసి పర్ల్స్తో ఇచ్చామన్నమాట. నార్మల్గా అయితే హ్యాండ్కి ఇక్కడ ఇచ్చుకుంటాము, నేను వచ్చేసి పళ్ళుకి ఇచ్చేసాను అనమాట. హ్యాండ్ దగ్గర కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది అనేసి. అలాగే హ్యాండ్కి కూడా చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసానండి. అలాగే నెక్ వచ్చేసి బోట్ నెక్ అనమాట, ఇది బోట్ నెక్. అలాగే బ్యాక్ కూడా చూడండి చిన్న డ్రాప్ ఇచ్చేసి బోట్ నెక్లోనే బ్యాక్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చేసానండి. ఈ విధంగా మీరు కూడా డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే మన శారద ఫ్యాషన్స్ ఒకసారి మెసేజ్ చేయండి. మంచి మంచి డిజైన్స్ కుట్టి పంపిస్తుంటాను. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.